బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్లో రెవెన్యూ డైరీ 2025ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టాలను చేసేటప్పుడు దానికి సంబంధించి అధికారులను అన్ని శాఖలను సమన్వయపరిచి ప్రజాభిప్రాయం మేరకే రూపొందించబడుతుంది. దీంట్లో ఏ ఒక్కరి గొప్పతనం కూడా ఉండదు. ప్రజాభిప్రాయం సేకరణ మేరకు అందరి ఆమోదంతో చట్టాలను చేసినప్పుడు చాలా జాగ్రత్త వహించడం అవసరం. దాంట్లో భాగంగానే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాము. ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి ఉండడం చాలా ముఖ్యం. గత ప్రభుత్వం తొలగించిన రెవెన్యూ అధికారులను తిరిగి మేము నియమించడం ఏదో గొప్పతనానికి కాదు. అక్కడ ప్రజా అవసరాల నిమిత్తం ఏ చర్యలు చేపట్టాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చర్యలు తప్పక చేపడుతుంది. రెవెన్యూ మంత్రిగా రెవెన్యూ శాఖలో ఇప్పటికే ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చేపట్టమని ఇచ్చిన వినతుల మేరకు సంక్రాంతి పండుగలోపు వాటిని పూర్తి చేస్తాము. ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా చేపట్టాలనేదే మా ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతిదానికి మెరిట్స్ డిమెరిట్స్, ప్రతి నాణ్యానికి బొమ్మ బొరస ఎలా ఉంటాయో చట్టంలో ఒక చట్టం ఎవరైనా తీసుకొస్తే 100కి 100% ఈ చట్టం సర్టిఫై చేయక్కర్లా. ఒక చట్టాన్ని, ఒక మంచి పనిని, ఒక కొత్త కార్యక్రమాన్ని ఏదైనా తీసుకొస్తే తక్కువలో తక్కువ ఒక 75 నుంచి 80% ఈ చేసిన పని మంచిగా ఉంది అంటే అది ఒక మంచి కార్యక్రమంగానే ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా ఆలోచించే అటువంటి సూచనలు సలహాలు ప్రజల నుంచి సేకరించిన తర్వాత వాటిలో మంచి ఏమిటి చెడు ఏమిటి అని క్రోడీకరించుకొని మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ చట్టాన్ని సవరించే దాంట్లో ఈ వేదిక మీద ఉన్న నాయకులు కానీ, మీలో ఉన్న కొంతమంది ముఖ్యులు కానీ, ఇక్కడ లేని కొంతమంది అధికారులు కానీ, రిటైర్డ్ అయిన అధికారులు కానీ అనేక